పాత టైంలో చూసుకుంటే ఎస్ జానకి గారు, సుశీల గారు వీళ్ళ టైంలో వాళ్ళందరూ వాళ్ళు గొప్ప వాళ్ళని, వాళ్ళు గ్రేట్. అసలు ఎలా అంటే ఆ పాటలు దే ఆర్ వెరీ టఫ్. ఇప్పుడు వచ్చిన పాటలు నిజంగా చెప్పాలంటే దే ఆర్ ఆల్ ప్లెయిన్ సాంగ్స్ అండి. జనాలకి పాడుకునేలా ఉండే సాంగ్స్, ఈజీగా ఉండే సాంగ్స్ వస్తున్నాయి కదా. అప్పట్లో అలా కాదు కదా, బాగా ప్రావీణ్యం ఉండి సంగీతంలో దిట్టలు అయితే తప్పితే, ఇప్పుడు మన సుశీల గారు కానీ, జానకి గారు కానీ, లీల గారు కానీ ఫర్ దట్ మ్యాటర్, లవకుశల్లో పాటలు మీరు వింటే ఒక్కొక్క గమకాన్ని వాళ్ళిద్దరు సింక్ ఎలా చేశారనేది ఆశ్చర్యం నాకు. ఎందుకంటే అంత సింగిల్ టేక్ అండి, ఇన్స్ట్రుమెంట్స్తో సహా. అప్పుడు అన్ని ట్రాక్స్ ఉండేవి కాదు కదా, టెక్నాలజీ లేదు, అంతా ఒకటేసారి రికార్డ్ అవ్వాలి పాట. ఆ ఒక్క తప్పు, అందులో ఒక్కళ్ళు తప్పు చేసినా మళ్ళీ మొత్తం పాట పాడాల్సిందే. అంత పాడి ఆ క్వాలిటీ ఇప్పుడు లేదు. ఆ క్వాలిటీ అంత లైవ్ రికార్డింగ్లో వాళ్ళు అలా పాడారంటేనే ఇట్స్ అంటే వాళ్ళు వేరే లీగ్ అండి. వాళ్ళు అసలు సమస్య లేదు, వాళ్ళు చాలా, అందుకే లెజెండ్స్ కదండి. నేను అనేది వాళ్ళు ఒక అవకాశాలు రప్పించుకోవడానికి చాలా కష్టంగానే అంటే ఒక పాట పాడడానికండి ఒక నెల రిహార్సల్ చేసేవారట. ఆ పాటని రావడానికి నెల రిహార్సల్ చేసి అందరూ కలిపి, ఆ అట్మాస్ఫియర్ మంచిదండి. అది ఇట్స్ అ హెల్తీ గుడ్ ఎన్వైరన్మెంట్ అది. ఎందుకంటే మ్యూజిషియన్స్ తెలియకుండా అయిపోతున్నారు ఇప్పుడు. ఇప్పుడు నేను పాడడానికి కొన్ని వెళ్ళాను అనుకోండి, అరే ఈ సితార్ బిట్ బాగా ప్లే చేశారండి, ఎవరు ప్లే చేశారు అని అంటే పలానా పేరు అని చెప్తారు. ఆయన ఎవరు నాకు ఫేస్ కూడా తెలీదు. తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు మీరా అండి అని చెప్పి మాట్లాడడం, అలా అయిపోయింది. కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళకి చక్కగా అందరూ కూర్చుని బ్రేక్ఫాస్ట్ తిని ఓ పాటను రికార్డ్ చేసుకుని ఆ అట్మాస్ఫియర్ వేరండి. ఐ ఫీల్ అలాంటి అట్మాస్ఫియర్లో ఉండుంటే బాగుండేది. ఓకే, నేను ఏంటంటే వాళ్ళు పడ్డ కష్టాలు వేరు. ఇప్పుడు ఏంటి సింపుల్గా ఏదో ఒక షోలో పాడుతా తీయగవచ్చు, ఇంకేని చాలా షోస్ వస్తున్నాయి. చిన్న పిల్లలు పాటలు పాడుతున్నారు, భలే పాడుతున్నారు ఈ పిల్ల అనుకునే లోపు నెక్స్ట్ కట్ చేస్తే తెల్లారు ఒక సినిమా వచ్చేస్తుంది, సింగర్ అయిపోతున్నారు, ఫేమ్ కూడా అలాగే వచ్చేస్తుంది. అంటే ఈజీ అయిపోయింది, ఒక అవకాశం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఆ స్ట్రగుల్ తెలియట్లేదు, ఆ ఫేమ్ అనుభవిస్తున్నారు, మళ్ళీ అంతే టప్పున రాలిపోతున్నారు అన్నది వాస్తవం. అది ఎలా మీరు దాన్ని అనలైజ్ చేస్తున్నారు? అది కరెక్టా? అది అంటే వాళ్ళకి ఆ స్ట్రగుల్ తెలియకుండానే ఫేమ్ వచ్చేస్తుంది, పడిపోవడం కూడా జరిగిపోతుంది. అంటే స్ట్రగుల్ లేకుండా ఇప్పుడు ఎంట్రీ ఈజీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే నువ్వు కరెక్ట్గా నీకు సంగీతం వచ్చా, నువ్వు కరెక్ట్గా ఈ గమకం పాడు, లేకపోతే ఈ పాట పాడు, అది క్యాలిబర్ ఒకటి టెస్ట్ చేసేవారు ఇదివరకు పాట పాడడానికి. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల ఇక్కడ నుంచి కట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి తీసేసుకోండి అని చెప్పేసి పాట కానిచ్చేస్తున్నారు. సో అలా వాళ్ళ ఫాల్ట్ కూడా కాదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా పాడిస్తున్నారుగా, వింటున్నారు కదా, టెక్నాలజీ హాజ్ ఇంప్రూవ్డ్. సో ఎవ్రీథింగ్ అన్ని కలిపి మారిందండి. ఒక సింగర్స్దే ఫాల్ట్ అని నేను చెప్పలేను. ఎందుకంటే సింగర్స్ పాడుతున్నారు, అది యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు లేదు ఈ అమ్మాయి అంటే సగం ఏంటంటే బాగా పాడారు పాడలేదు అనడానికి ఆస్కారం లేదు. సో ఇట్స్ ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే ఒకప్పుడు అంటే మ్యూజిక్ డిమాండ్ అంటే ఏంటి, ప్రైజ్, ఆడియో ప్రైజ్ ఉండేది, ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు శాటిలైట్ అంతా అయిపోయి అది ఆన్లైన్ అయిపోయి జీరో, మ్యూజిక్ అన్నది జీరో. ఇప్పుడు మ్యూజిక్ వాల్యూ అన్నది అంటే అంత సినిమాకు ఉపయోగపడుతుంది తప్పించి బయట దానికి వాల్యూ లేదని చెప్పాలి. అది అప్పుడు ఒక రెమ్యునరేషన్ ఉండేటివి టాప్లో ఉన్నప్పుడు, ఇది రానప్పుడు ఆన్లైన్ రానప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఆ ఫలానా సింగరు ఖచ్చితంగా కావాలి, ₹1,00,000 ఇస్తాను, ఖచ్చితంగా ఆ సింగరే కావాలి అని పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? లేదండి. నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకుంటున్నారు అంటే బికాజ్ అదే వాయిస్ తోటి 100 మంది ఉన్నారు కదండి. అదే అంటున్నాను, ఆప్షన్స్ ఇంప్రూవ్ ఎక్కువైపోయిన కొద్దీ ఏదో మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అయిపోతుంది అంటారు చూస్తారా, అలాగా చాలా మంది ఉండేసరికి ఈ అమ్మాయి కూడా బాగానే పాడుతుందిగా, ఈ అమ్మాయి చేతి పాడిచ్చేయండి, లేకపోతే ఏ అబ్బాయి కూడా బాగా పాడుతున్నాడుగా. కొత్త వాయిసెస్కి బాగా ఎంకరేజ్ చేస్తారండి, ఎందుకంటే కొత్తదనాన్ని కోరుకుంటారు కదా ఎనీబడి. అరే ఈ వాయిస్ బాగుంది, ఏదో డిఫరెంట్గా ఉంది అని అనుకుని వింటాం మనం కూడా. అలానే వస్తారు కూడా కొత్త సింగర్స్. సో వచ్చిన వాటిల్లో కొంతమంది నిజంగా అద్భుతంగా పాడుతున్నారు, కొంతమంది మామూలుగా యావరేజ్గా పాడుతున్నారు. కానీ ఎవరి జానర్లో వాళ్ళు బాగానే పాడగలుగుతున్నారు. సో ఎవ్రీబడి హ్యాస్ అ ప్లేస్ బేసికలీ ఇప్పుడు. కానీ సీనియర్ సింగర్స్కి ఏమనిపిస్తుంటుంది ఇలా, ఎవరు నేను కాకపోతే ఇంకొన్ని తీసుకుంటున్నారే
అన్నది ఎలా అనిపిస్తుంటుంది ఒక సీనియర్ సింగర్కి? సీనియర్ అట్లేమి ఉండదండి. సింగర్ ఈజ్ అ సింగర్ నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్. ఎంత పెద్ద అయిపోయినా ఏమైనా ఒక సింగర్కి ఒక పాట కోసం వెయిట్ చేయాల్సిందే. అది అది ఎంత పెద్ద సింగర్ అయినా పర్వాలేదు, నాకు ఇస్తే నేను ఆ పాటని 100% న్యాయం చేస్తాను అనే ఒక ఉద్దేశంతోనే. ఇట్స్ లైక్ అ సేల్స్ పర్సన్. ఎప్పుడు ప్రతి కొత్త సేల్, ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ సేల్. సో నేను ఇవాళ నేను పాడగలుగుతాను, నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను పాడతాను. ఇదే ఒక మైండ్ సెట్ తోటి ఎవ్రీ సింగర్ ఉంటారు. సీనియర్లు జూనియర్లు ఇవేమి కాదండి. నేను పాడగలుగుతాను, నువ్వు నాకు ఇదే పాట ఇస్తే నేను పాడతాను, ఐ షో మై బెస్ట్. ఎప్పుడు అలానే ఉంటుంది తప్పితే నేను సీనియర్ అయిపోయాను నేను ఈ పాట పాడను, లేకపోతే నేను అలాంటివి ఎప్పుడు ఉండకూడదండి. అలా ఉందా అంతే సంగతులు. అంటే పక్కకు దూసేస్తారు బేసిక్లీ. అంటే యూ హ్యావ్ టు కంపీట్ విత్ ఆల్ ద యంగర్ జనరేషన్. అంటే కొత్తగా ఇప్పుడు పాడే వాళ్ళందరితోటి యూ హ్యావ్ టు కంపీట్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నిరంతరంగా అదొక ప్రాసెస్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫెల్ట్ అబౌట్ సీనియర్. నేను ఎలాగా, నాకు కూడా పాట వస్తే నేను పాడతాను. స్టేజ్ మీద నేను కూడా వాళ్ళలానే ఎగురుతూ అందరికి కమాన్ క్లాప్ చేయండి అని అదే పాట పాడతాను. నేను వాళ్ళు పాడే పాటే నేను పాడతాను. ఎందుకంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడం ఈజ్ సింగర్స్ కర్తవ్యం కదా. సో నేను ఇప్పుడు జనాలకి ఏ పాట నచ్చుతుందో, మీరు అన్నారు కదా వేరే సింగర్స్ పాట అనేసి, ఎవరి సింగర్ ఏ సింగర్ పాట అయినా నాకు పర్వాలేదండి, యాజ్ లాంగ్ యాజ్ జనాలు ఆ పాట హిట్ అయ్యి స్టేజ్ మీద జనాలకి అది ఇష్టమా నేను పాడతాను. కొల్లవరి 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 డే అది కూడా పాడిన సందర్భాలు మెయిన్ సాంగ్, కానీ దట్స్ అ పాపులర్ సాంగ్. సో ఆ సాంగ్ కూడా ఎనీ సాంగ్ వీ విల్ సింగ్. వీఆర్ ప్రొఫెషనల్స్ హియర్. సో నేను ఈ పాట పాడను, నేను ఆవిడ పాట పాడను, నేను ఇది లిరిక్స్ బాగాలేదు అని, దట్స్ సినిమా.